వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇది సాధారణ అరెస్ట్ కాదు, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఆయన కుమారుడు అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులను ఈడీ అదుపులోకి తీసుకుంది. మరోవైపు కారుమూరి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఊరట లభించలేదు. అసలు ఈ మద్యం రవాణా టెండర్లో ఏం జరిగింది, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం జరిగిందని ఈడీ చెప్తోంది. కారుమూరి కుటుంబానికి ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఎందుకు తిరస్కరించింది, ఇప్పుడు కారుమూరి అరెస్టు తర్వాత కేసు ఎటువైపు వెళ్లబోతుంది? వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మద్యం రవాణా కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్బీసీఎల్ మద్యం రవాణా టెండర్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును అరెస్ట్ చేసింది. ఆగస్టు 23న హైదరాబాద్ కొండాపూర్లోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఉంది. అయితే ఈ అరెస్టు వెనుక అసలు కథ ఏంటి? ఈ కేసు కేవలం మద్యం రవాణా టెండర్లకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. 2020 నుంచి 2024 మధ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏపీఎస్బీసీఎల్ పరిధిలో మద్యం రవాణా కాంట్రాక్టుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఏపీసీఐడి నమోదు చేసిన కేసు విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో ప్రభుత్వ ఖజానాకు సుమారు 195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ చెప్తోంది. మద్యం రవాణా టెండర్ల ప్రక్రియను ప్రభావితం చేసి ఆ తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ ద్వారా డబ్బును మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. అంటే టెండర్లు ఒక విధంగా కేటాయించినప్పటికీ వాటి వెనుక అసలు ఆర్థిక లబ్ధిదారులు ఎవరు, డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి ఎంత చేరింది అన్నది ఈడీ దర్యాప్తులో కీలకంగా మారింది. ఈ కేసులో మరో కీలక అంశం కారుమూరి కుటుంబానికి సంబంధించినదే. ఈడీ ఆరోపణల ప్రకారం కారుమూరి నాగేశ్వరరావు ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ కు సుమారు 15 కోట్ల నగదు బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేరినట్లు దర్యాప్తులు గుర్తించారు. కారుమూరి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు దక్కేలా సహకరించారని, ఆయన కుమారుడు ఆ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాడని ఈడీ ఆరోపిస్తోంది. ఇక్కడే కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అంతేకాదు ఈ కేసులో ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి కీలక నిందితుడిగా పేర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దర్యాప్తు సంస్థ ఇప్పటికే కేసులోని కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరి అరెస్టు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే కారుమూరి అరెస్ట్ అంత అకస్మాత్తుగా జరగలేదు. అరెస్ట్ నుంచి రక్షణ కోసం ఆయన ముందస్తు బెయిల్ ను ఆశ్రయించారు. మొదట తెలంగాణ హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ జూలై 29న సుప్రీంకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆయనపై అరెస్టుకు ఉన్న న్యాయపరమైన రక్షణ తొలగిపోయింది. సుప్రీంకోర్టులో కారుమూరి తరఫున న్యాయవాదులు ఆయనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని, ఆరోగ్య పరిస్థితులను కూడా ప్రస్తావిస్తూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయంలోనూ దర్యాప్తు దశలో ఆరోపణలు, ఆధారాలను పూర్తి స్థాయిలో పరిశీలించే పరిస్థితి లేదని, ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు లేవని పేర్కొంది. ఇక ఈ కేసులో ఈడీ దర్యాప్తు కేవలం నగదు లావాదేవీలకే పరిమితం కాలేదు. జూన్లో కారుమూరి కుటుంబానికి సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినప్పుడు ఖరీదైన వాహనం, సుమారు 94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు, లెక్కల్లో చూపని నగదు, అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, ఆస్తి పత్రాలు వంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఈడీ దర్యాప్తులో మరో కోణం కూడా బయటకొచ్చింది.
మద్యం రవాణా వ్యవహారంలో వచ్చినట్లు ఆరోపిస్తున్న అక్రమ లబ్ధి ఎలా ఆస్తులుగా మారింది? ఆ డబ్బుతో భూములు, వాహనాలు, బ్యాంక్ డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఎలా ఏర్పడ్డాయి అన్న అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆగస్టులో సుమారు 37.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు కూడా తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ మాత్రం తీవ్రంగా స్పందిస్తోంది. కారుమూరి అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగా చర్యగా ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం మాత్రం దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయని, కేసులో ఆధారాలు ఆధారంగానే చట్టపరమైన చర్యలు జరుగుతున్నాయని చెప్తోంది. అంటే ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు దర్యాప్తు సంస్థల ఆరోపణలు, మధ్యలో కోర్టుల నిర్ణయాలు, ఇప్పుడు మాజీ మంత్రి అరెస్ట్. దీంతో ఈ కేసు ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచుతోంది. ఇప్పుడు అసలు ఆసక్తి ఏంటంటే కారుమూరి అరెస్టు తర్వాత ఈడీ దర్యాప్తు ఏ దిశలో సాగుతుంది అనేది. ఆయనను విచారించే సమయంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపు, సబ్ కాంట్రాక్టుల వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల పాత్ర, ఇతర వ్యక్తులు లేదా సంస్థలతో ఉన్న సంబంధాలపై మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దర్యాప్తు సంస్థల ఆరోపణలు ఇంకా న్యాయస్థానంలో తుది నిర్ధారణ పొందాల్సి ఉన్న విషయాలే అన్నది కూడా గుర్తుంచుకోవాలి. 195 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందన్న ఆరోపణలు, మద్యం రవాణా టెండర్లలో అక్రమాల ఆరోపణలు, కోట్ల రూపాయల లావాదేవీలపై ఈడీ దర్యాప్తు. ఇప్పటికే కుమారుడి అరెస్ట్, ముందస్తు బెయిల్పై సుప్రీంకోర్టులోనూ ఊరట లేకపోవడం, చివరకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్, ఈ పరిణామాలన్నీ చూస్తే ఏపీ మద్యం రవాణా కేసు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇక కారుమూరి విచారణలో ఏం బయటకు వస్తుంది? ఈ కేసులో మరెవరి పేర్లు తెరపైకి వస్తాయి? ఈడీ దర్యాప్తు చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న. మద్యం రవాణా టెండర్లతో మొదలై ఈ కథ ఇప్పుడు మాజీ మంత్రి అరెస్ట్ వరకు వచ్చింది. ఇక ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ.